బిగ్ బాస్ షో త్వరలోనే ప్రారంభం కానుంది. ఇప్పటివరకు 7 సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకుంది ఈ రియాలిటీ గేమ్ షో. బిగ్ బాస్ సీజన్ 7కు ఎంత క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రైతు బిడ్డగా హౌస్లోకి వెళ్లిన పల్లవి ప్రశాంత్ ఏకంగా విన్నర్గా తిరిగొచ్చాడు. తొలిసారిగా సామాన్యుడు విజేతగా నిలవడంతో బిగ్ బాస్ సీజన్ 7కి మంచి టీఆర్పీ వచ్చింది. హౌస్లో పల్లవి ప్రశాంత్ పై సీరియల్ బ్యాచ్ చేసిన గొడవలు, శివాజీ సపోర్ట్, ఇలా నానా రచ్చ జరిగింది బిగ్ బాస్ హౌస్లో. అన్నా, నన్ను బిగ్ బాస్కు పంపించండి అన్నా అంటూ సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు షేర్ చేసేవాడు పల్లవి ప్రశాంత్. ఇన్స్టాగ్రామ్ వేదికగా రైతు బిడ్డను బిగ్ బాస్ హౌస్లోకి పంపించాడని అన్నా అంటూ ఎప్పటి నుంచో వీడియోలు షేర్ చేస్తూ ఫాలోవర్స్ను పెంచుకున్నాడు ప్రశాంత్. ఆ క్రేజ్తోనే బిగ్ బాస్ సీజన్ 7లోకి ఎంట్రీ ఇచ్చాడు. బిగ్ బాస్ యాజమాన్యంతో పాటు నాగార్జున కూడా పల్లవి ప్రశాంత్ను ప్రోత్సహించారు. హౌస్లో టాస్క్లు బాగా ఆడి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు ప్రశాంత్. అలాగే ముందుగా మనోడు హౌస్లో రతికా రోజ్తో లవ్ ట్రాక్ నడపడం, ఆ తర్వాత ఆమెను అక్క అని పిలవడం, అలాగే హౌస్లో అమర్దీప్తో గొడవలు, శివాజీతోనే ఉంటూ ఆయన చెప్పినట్టే చేయడం, ఇలా ప్రేక్షకుల అటెన్షన్ను గ్రాప్ చేశాడు ప్రశాంత్. ఏదైతే మొత్తానికి పల్లవి ప్రశాంత్ విన్ అయిపోయాడు. ఇక ఇప్పుడు చాలా మంది పల్లవి ప్రశాంత్ లాగా వీడియోలు చేస్తూ మమ్మల్ని కూడా బిగ్ బాస్కు పంపండి అంటూ వీడియోలు షేర్ చేస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాలో నెత్తి మీద బొచ్చు లేనోడు అని ఓ వ్యక్తి కూడా తనను బిగ్ బాస్ సీజన్ 8కు పంపాలి అంటూ ఓ వీడియో చేశాడు. ఆల్ ఇండియా అందగాడు రవి అనే పేజ్ నుంచి ఓ వ్యక్తి ఇలా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. నన్ను సపోర్ట్ చేసి బిగ్ బాస్ 8కి పంపించండి ఫ్రెండ్స్ అంటూ నెత్తి మీద బిగ్ బాస్ సీజన్ 8 అని రాసుకుని పరిగెత్తుతూ వీడియో తీసి షేర్ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోకు నెటిజన్స్ క్రేజీ కమెంట్స్ చేస్తున్నారు. విన్నర్ నువ్వే బ్రో, నువ్వు తప్పకుండా బిగ్ బాస్ 8లోకి వెళ్ళాలి అంటూ కమెంట్స్ చేస్తున్నారు.